హలో అందరికీ వెల్కమ్ టు మధు గ్రేస్ఫుల్ బైట్స్. ఈరోజు మన ఛానల్లో మీకోసం ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న జొన్న రొట్టె, అలాగే ఎంతో రుచికరమైన మినపపప్పు. దీనికి బెస్ట్ కాంబినేషన్ అండి ఇది మనకి బ్రేక్ఫాస్ట్లోకైనా లేదు డిన్నర్లోకైనా చాలా చాలా బాగుంటుంది. ఇది వెయిట్ లాస్ అయ్యే వాళ్ళకి కూడా పర్ఫెక్ట్ డైట్ అని చెప్పొచ్చు. ఇది ఇక్కడ నేను సింపుల్ ప్రాసెస్లో ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను. వీడియో కంప్లీట్గా చూసి మీరు కూడా మీ ఇంట్లో ఈ జొన్న రొట్టె మినపపప్పు తప్పకుండా ట్రై చేయండి. ముందుగా మనము జొన్న పిండిని ఇలా వేడి నీళ్ళలో వేసుకొని పెట్టుకోవాలి. తర్వాత కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని మనము వాటర్ వేస్తూ ఇలా కలుపుకోవాలి. ఒకేసారిగా వాటర్ వేసుకోవద్దండి. కొద్ది కొద్దిగా వాటర్ని వేస్తూ ఇలా పిండి అంతా కూడా మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ జొన్న రొట్టెలు చేయడం చాలా కష్టమైన ఒక 2-3 సార్లు ట్రై చేస్తే తప్పకుండా వస్తుందండి. ఇలా మనం ఈ విధంగా కొద్దిగా చేసుకున్న తర్వాత వాటర్ని వేస్తూ ఇలా మనము చేసుకోవాలి. ఇప్పుడు మనము కింద పొడి పిండిని వేసేసుకొని ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పిండిని దీంట్లో వేసి ఇలా మనము రౌండ్గా చేసేసుకోవాలి. ఈ జొన్న రొట్టె మనం ఎక్కువ ప్రెషర్ పెట్టి చేసుకోవద్దండి. లైట్ వెయిట్ తోటే ఇలా మనము చేసేసుకోవాలి. ఈ విధంగా రౌండ్గా చేస్తూ మనం సైడ్స్ అన్నీ కూడా అడ్జస్ట్ చేస్తూ ఇలా మనం పొడి పిండిని తీసుకుంటూ మెల్లగా చేసేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్న తర్వాత చూస్తున్నారు కదా, ఇలా మనం ప్రిపేర్ చేసుకొని వేడిగా ఉన్న పెంక మీద మాత్రమే ఇలా ప్రిపేర్ చేసుకున్న రొట్టెని వేసేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా మెల్లగా తీసుకొని హై ఫ్లేమ్లో మాత్రమే ఈ రొట్టెని కాల్చుకోవాలండి. ఇలా మనము వాటర్ అంతా కూడా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనము ఇంకొక సైడ్ ఫ్లిప్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఫ్లిప్ చేసుకునేది ఇక్కడ నైఫ్తో చేసుకుంటున్నానండి. ఎందుకంటే ఇది షార్ప్గా ఉంటుంది కాబట్టి మనకు ఈజీగా ఇంకొక సైడ్ ఫ్లిప్ చేసుకోనికి ఉంటుంది. ఇక్కడ మనం ఇలా చేసుకున్న తర్వాత ఇంకొక సైడ్ని మనం ఇలా ఫ్లిప్ చేసుకోవాలి. చూసారు కదా, ఒక సైడ్ కూడా మనకి రొట్టె మంచి కాలిపోయింది కదా. ఇలా మనం రెండు వైపులో కూడా కాల్చుకొని దీన్ని మనం పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు మినపపప్పు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. 15 నిమిషాల వరకు నానబెట్టిన మినపపప్పుని అలాగే మెంతంని కూడా తీసుకోవాలి. అలాగే 5 లేదా 6 పచ్చిమిర్చి ఇలా పేస్ట్ ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి. బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. దాంట్లోకి మనము కొద్దిగా ఆవాలని వేసుకోవాలి. అలాగే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలని కూడా వేసేసుకోవాలి. ఈ విధంగా ఉల్లిపాయలు వేసుకొని మనం ఒక్కసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇవి వేగాక మనము కట్ చేసి పెట్టుకున్న మెంతెమాకుని వేసేసుకోవాలి. అలాగే ముందుగా నానబెట్టి పెట్టుకున్న మినపపప్పుని కూడా వేసుకొని మనం ఒక్కసారి వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 నిమిషాల వరకు మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే తర్వాత దీంట్లోకి మనము కొద్దిగా పసుపుని యాడ్ చేసుకోవాలి. అలాగే రుచికి సరిపడేంత ఉప్పుని కూడా వేసుకోవాలి. ఇలా వీటిని వేసుకొని ఒకసారి మనం మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ని కూడా వీటిలో వేసేసుకోవాలి. ఇలా పచ్చిమిర్చి పేస్ట్ వేసుకొని కంప్లీట్ లో ఫ్లేమ్ పెట్టుకొని దీన్ని మనం ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత దీంట్లోకి 1 గ్లాస్ వరకు వాటర్ని వేస్తూ ఇక్కడ మనము కంప్లీట్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 15 నిమిషాల వరకు ఈ పప్పుని ఉడికించుకోవాలి. 15 నిమిషాలు అయిన తర్వాత మనకి పప్పు అనేది పర్ఫెక్ట్గా ఉడికిపోతుందండి. చూస్తున్నారు కదా, ఇలా దగ్గరికి అయిపోతుంది. ఇప్పుడు దీన్ని మనము సర్వ్ చేసేసుకుంటే ఎంతో టేస్టీ అయిన మినపపప్పు రెడీ అయిపోయింది. దీనికి మనము జొన్న రొట్టె కాంబినేషన్ అని చెప్పాను కదండి, ఈ రెండు అయితే బెస్ట్ అని చెప్పొచ్చు. ఈ మినపపప్పు మనకి రైస్లోకి తిన్నా కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా మనం వేడివేడి జొన్న రొట్టె అలాగే వేడివేడి మినపపప్పు చాలా రుచికరంగా ఉంటుందండి. చూసారు కదా ఎలా ప్రిపేర్ చేయాలో. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మధు గ్రేస్ఫుల్ బైట్స్. లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.